దేవుడు మన అవసరాలు మాత్రమే తీర్చే దేవుడు కాదు, తన బిడ్డల కోరికలు కూడా తీర్చే దేవుడు. చాలామంది గొప్ప గొప్ప భక్తులు అంటారు, దేవుడు మన కోరికలు తీర్చడో, ఆయన మన అవసరాలే తీరుస్తాడు అని అంటారు. వారికి దేవుని జ్ఞానం లేక, దేవుణ్ణి వ్యక్తిగతంగా వారు ఎరగక వారు ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కేవలం మన అవసరాలకు మాత్రమే దేవుని శక్తిని పరిమితం చేయగలమా చెప్పండి? లేదు కదా. అంతకు మించిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్న వారి కోరికను ఆయన నెరవేర్చడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. ఇంతకీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? సామెతల గ్రంథంలో ఒక మాట రాసి ఉందండి. అదేంటంటే, చెడుతనమును విడిచిపెట్టుటయే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. పాపాన్ని విడిచిపెట్టటమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. పాపాన్ని అసహించుకొని పరిశుద్ధతను ప్రేమించటమే దేవునిలో భయం భక్తి కలిగి జీవించటం అంటే.